ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆదాము తన భార్య ఏవను కూడెను. ఆమె గర్భవతి అయి కయ్యూనును కనెను. దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను. తరువాత ఆమె కయ్యూను తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను సేద్యగాడు. కొంతకాలం గడిచిన తరువాత కయ్యూను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను, కానీ కయ్యూను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయ్యూను మిక్కిలి కోపంతో ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభువు కయ్యూనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకోననేలా? మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపములు వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగజూచును. కానీ నీవు దానిని అణగద్రొక్కవలెను అని అనెను. ఒకనాడు కయ్యూను తన సోదరుడు హేబేలుతో, మనమిద్దరము పొలమునకు వెళుదము రమ్ము అని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయ్యూను హేబేలు మీద పడి అతనిని చంపెను. నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని ప్రభువు కయ్యూనును అడిగెను. దానికి కయ్యూను, నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పెను. దానికి ప్రభువు, అయ్యో, నీవెంత పని చేసితివి! నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచినది. ఈ భూమిపై నీవిక నిలవరాదు, నిన్ను శపించుచున్నాను. నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంటలు పండవు. పారుబోతువై దేశ దిమ్మరివై బ్రతుకుము అనెను. కయ్యూను ప్రభువుతో, నేనెంత శిక్ష భరింపజాలను? ఈనాడు ఇక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నేనిక నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి పారుబోతునై దేశ దిమ్మరినై తిరగవలెను. ఎదురు పడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను. అంతట ప్రభువు అతనితో, కయ్యూనును చంపినవాడు 7 దండన పాలగును అనెను. ఇట్లని దేవుడు కయ్యూనునకు ఎదురుపడినవాడు ఎవడును అతనిని చంపకుండా ఉండుటకు అతని ముఖమున ఒక గుర్తుంచెను. కయ్యూను ప్రభువు సమ్ముఖము నుండి వెడలి ఏదెనునకు తూర్పుగా ఉన్న నోదు దేశములో నివసించెను. కయ్యూను తన భార్యను కూడెను. ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అంతట కయ్యూను ఒక నగరమును నిర్మించెను. ఆ నగరమునకు తన కుమారుని పేరు పెట్టెను. హానోకునకు ఈరాదు పుట్టెను. ఈరాదునకు మహూయాయేలు జన్మించెను. మహూయాయేలునకు మతూషాయేలు, మతూషాయేలునకు లెమెకు పుట్టిరి. ఆదా, సిల్లా అను పేర్లు గల స్త్రీలిద్దరిని లెమెకు పెండ్లియాడెను. ఆదా యాబాలును కనెను. ఇతడు గుడారముల్లో నివసించు పశువుల కాపరులకు మూలపురుషుడాయెను. యాబాలు తమ్ముని పేరు యూబాలు. అతడు పిల్లన గురువిని సితారను మ్రోగించు వారికి మూలపురుషుడు. లెమెకు 2వ భార్య సిల్లా తుబాలు కనెను. తుబాలు కయ్యూనును కనెను. అతడు కాంస్య ఇనుప వస్తువులను చేయనేర్పడివాడు. తుబాలు కయ్యూను సోదరి పేరు నామా. లెమెకు తన భార్యలతో ఇట్లనెను, ఆదా, సిల్లా నా మాటలు వినుడు. లెమెకు భార్యలారా,
నా పలుకులు ఆలింపుడు. నన్ను గాయపరిచిన వారిని చంపివేసితిని. నన్ను కొట్టిన పడుచు వాని ప్రాణములు తీసితిని. కయీనుని చంపిన వానికి 7 శిక్ష, లెమెకును చంపిన వారికి 77 దండనము. ఆదాము మరల తన భార్యను కూడెను. ఆమెకు ఒక కొడుకు పుట్టెను. కయ్యూను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు ఇంకొక కుమారుని నాకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకునకు షేతు అను పేరు పెట్టెను. షేతుకు కూడా ఒక కొడుకు పుట్టెను. అతని పేరు ఎన్నోషు. అతను నాటి నుండియే జనుల యావే నామునకు దేవుని ఆరాధింప మొదలుపెట్టిరి. ఈ దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.